నేను ఎప్పుడు చెప్పినా దేశవ్యాప్తంగా ఉన్న రేవంత్ సార్ అభిమానులంతా ఏకంగారని, ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల రేవంత్ ఫ్యాన్స్ అందరినీ జమ చేయరన్న ఎవ్వరు ఈయననే లేదు. ఇప్పుడు చూడు ఏం నడుస్తుందో, రేవంత్ సార్ మాట ఎవ్వరు వింటలేరు. సరే, మామూలు రేవంత్ రెడ్డి మాట ఎవ్వరు వింటలేరు అంటే అది వేరే ముచ్చట, కానీ తెలంగాణ సీఎం రేవంత్ సార్ మాట వినాలి కదా. కానీ ఏం నడుతుందో చూడు రోపారి. నిన్న ఏం చేసిండు, ఉరుకులాడిందని మీడియోళ్ళు ఏమన్నా ఉరుకులాడిర్రా. ఇక రాష్ట్రంలో ఉన్న ధాన్యం మొత్తం కొనాలి అని సీఎం రేవంత్ సారు ఆర్డర్లు వేసిండు. ఒక్క రైతుకు కూడా కష్టం రాకుండా చూడాలి అని ఆర్డర్లు వేసిండని ఓ ఊదరగొట్టిరు కదా పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళల్లా. కానీ ఏం నడుస్తుందిలా, రైతుల ధాన్యం కొంటనే లేరట. అంతే, కూలీ నాలి చేసుకొని బతకాలి, వ్యవసాయం చేసి చూడటానుక. ఇప్పటికే ధరలు లైన్లు పెట్టి, చెప్పుల లైన్లు పెట్టి, ఇది పెట్టి ఊరియా బస్తాల గోసపడ్డాం. అయితే ఆ ఊరియా దొరకకపోతే పెద్ద మందులు కొన్నాం 2000కు ఒక్క బత్త. అది తెచ్చైనా పండించినాం, ఏదో కష్టపడి పండితే అది కూడా లేదు. ఒక చోటనైతే ధాన్యం కొంటలేరని రైతన్నకు కోపం వచ్చి తగలబెట్టిండు కూడా. ఎవరిని కదిలిచ్చినా గిదే గోస పాపం, కొంటలేరో అని. మరి ఉత్తమ్ సార్ ఏం చేస్తుండులా, ఆయన శాఖ కిందే వస్తుంది కావచ్చు గీ ధాన్యం కొనుడు కూడా. గా హుజూర్ నగర్ ఇలా దిక్కే బుర్ర పోతుంటాడు సారు. ఈ నడమ పోయినట్టు కూడా కానొత్తలేడు, గీ ధాన్యం కూడా కొంటలేడు. మరి రాష్ట్రాన్ని ఉద్ధరించే పని ఏం ముంగటేసుకుండో ఏమో సారు, లేకుంటే ఏదన్నా ప్రిపేర్ అవుతుండు కావచ్చు. రైతులు మాత్రం తిప్పలు పడుతుర్రు. రైతు భరోసా వస్తుందా? 7500 ఎక్కడ వస్తుంది? 6000 పెట్టిడే 3 సార్లు అట. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే 3 సార్లు తేపకు ఎకరానికి ఎకరాన్ని పెడతాడు. అంతకుముందు కేసీఆర్ టంగ ఒక బస్తాన కాంట పెట్టిరని నా బత్త రోజు లీటర్ పెట్రోల్, బంకు పోతే 500. ఇవి ఈ ఖర్చులు. ఇప్పుడు బత్తాలు తెచ్చిన బత్తాలు నింపుకొని ఆడ పెట్టుకున్న బత్తాలు నింపిన. ఇప్పుడు ఆ గుద్ద కిందికి వెళ్ళి నీళ్ళు పోయినాయి, అవి తడిచినాయి. ఇప్పుడు మళ్ళీ ఎండపోయాను వాళ్ళు చెప్తాను అమ్మ వాళ్ళు. అవి అడ్డు తడిచినాయి, ఇవి తడిచినాయి. రోజు ఖర్చు ఇంటికాడ పనిపోయింది. ఇంటికాడ ఒడ్డు ఎండపోతే ఒడ్డు తడిచినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చాలా బాగున్నాయి. దీనంతా నీటి ప్రభుత్వం ఏది లేదు. ఆగో రైతుల ముచ్చట్ల అధికారులు గింతే చేస్తుర్రా. రేవంత్ సారు బర్ర కొనమన్నా కొంటలేరట. ఇక అటు దిక్కు బండి సంజయ్ కొడుకు కేసులో కూడా దూకుడు మీద పని కావాలి, విచారణ ఉరుకులు పెట్టాలి అని ఆర్డర్లేసిండని వీడియోలు దంచిరు కదా. గది సుత ముంగడ పడట్లే. దీన్ని బట్టి చూస్తుంటే రేవంత్ సారు మాట ఏ ఆఫీసర్ కూడా విన్నట్టు అనిపించలేదు. ఏందో కదా, సారు మాట నడవకపోతే ఎట్లా చెప్పుర్రి, తెలంగాణ సీఎం కదా ఆయన.